ఇప్పుడే కాదు రేపు కూడా మీ పని అదే. కానీ నేను అభినందిస్తున్నా ఈయన దెబ్బకు ఆ మంచి ఇంటికి కథ కంచికి. అవునా కాదా? అయిందా లేదా? అది సాంబశివరావు సత్తా. ప్రతి ఒక్క నాయకుడు ఇదే మార్గం తయారు కావాలి. పోరాడితే ఏది పోదు తమ్ముళ్ళు, పిరికోడైతే మాత్రం. కాబట్టి సైకో ఏమి చెయ్యలేడు. నీ ప్రాణానికి నా ప్రాణం బలిపెడతా అవసరమైతే ధైర్యంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోరాటానికి సిద్ధమని అడుగుతున్నా. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుడు ఎక్కడ దాంకున్నా పట్టగలవడం ఖాయమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క బాపట్ల ఎంపీ పాపం ఆ ఎంపీకి చెరుకు తోటలు కాల్చడం తప్ప ఏమీ చేతగాని దద్దమ్మ. సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు, రోడ్లు తవ్వకాలు, ఆక్రమణలు, ఇదే అతని చరిత్ర. నేను అడుగుతున్న పార్లమెంట్లో ఏం పొడిచావో చెప్పవయ్యా. బాపట్ల ఎంపీగా ఏమన్నా పొడిచావా? ఏమన్నా చేశావా? ఏమైనా సాధించావా? నువ్వు సాధించావు. ఏమి సాధించావంటే అమరావతి రోడ్లో గ్రావెల్ కూడా తూకొనిపోయిన దొంగలు వీళ్ళంతా. మట్టిని దొంగలించే మట్టి దొంగలు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్రమ సంపాదన మరిగారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. అన్ని అయిపోయి ఇప్పుడు సినిమా తీస్తున్నారు. రేపు ఎల్లుండి ప్రజలే మీ సినిమా చూస్తారు. సినిమా రియల్ సినిమా చూపిస్తారు. 70mm లో మీ అందరికి రియల్ సినిమా చూపిస్తారు. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క సంతనతలపాడు ఎమ్మెల్యే పాపం ఎమ్మెల్యే, ఆయన పేరు నేను చెప్పను, మా బాలవీరాంజనేయ స్వామి అన్నాడు. అసెంబ్లీలో పాపం ఈయన మీదకి పరిగెత్తా వచ్చాడు. పాపం కొడతానన్నాడు. కానీ మనవాడు కూడా పొట్టిగా ఉన్నా గట్టిగా ఉంటాడు కాబట్టి నీ కథ తేలుస్తానని ధైర్యంగా పోరాడాడు. ఇప్పుడు వీరాంజనేయ స్వామి హీరో, సుధాకర్ బాబు జీరో. సంతనవతలపాడు సీటు గల్లంతు. పాపం ఎక్కడున్నాడో అడ్రస్ ఎదుక్కోవాలి. ఇప్పుడు ఆయన కూడా ఎగిరిగిరి పడ్డాడు. ఇష్టానుసారంగా ప్రయత్నం చేశాడు. గ్రనైట్ ఫ్యాక్టరీలో బాగా